ఇంజనీరింగ్ విద్య గురించి చెప్తూ సార్ చాలా గొప్ప సందేశం. ఇది ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది. దేహాన్ని కాపాడేవారు డాక్టర్లు అయితే దేశాన్ని కాపాడేవారు ఇంజనీర్లు. దేహంలో రక్తాన్ని ప్రసరింపచేసేవారు డాక్టర్లు అయితే దేశంలో నదులను ప్రవహింపచేసేవారు ఇంజనీర్లు. దేహాన్ని ఆరోగ్యంగా ఉంచేవారు డాక్టర్లు అయితే దేశాన్ని అందంగా ఉంచేవారు ఇంజనీర్లు. దేహంలో సుఖశాంతులు నింపేవారు డాక్టర్లు అయితే దేశంలో శాంతి సౌభాగ్యాలు నెలకొల్పింపజేసేవారు ఇంజనీర్లు. దేశ ప్రగతికి ఒకరు ప్రాణం, ఒకరు ప్రణవం, ఒకరు వెలుగు, ఒకరు వెన్నెల. అందుకే ఇంజనీరింగ్ చదివిన కలాం ప్రపంచంతో కొట్టించుకున్నాడు సలాం. ఒకప్పుడు పేపర్ బాయ్, చదువు ద్వారా అయ్యాడు టాపర్ బాయ్. ఇంజనీరింగ్ విద్య ప్రాముఖ్యం గురించి చెప్పేటప్పుడు సార్, త్రికూట పర్వతాన అమరావతిని తలదన్నే లంకాపురిని నిర్మించిన విశ్వకర్మ త్రేతాయుగం నాటి ఒక అద్భుతమైన ఇంజనీర్. రావణ సంహారానికి సముద్రంపై వారధి నిర్మించిన నీలుడు ఒక అద్భుతమైన ఇంజనీర్. రాజసూయ యాగ కాలాన సుయోధనుడు విడిది కావింపబడటానికి మయసభ నిర్మించిన మయుడు ఒక అద్భుతమైన ఇంజనీర్. ప్రపంచంలో 7 వింతల్లో ఒక్కటైన పాలరాతి మేడ తాజ్మహల్ నిర్మాణానికి నమూనా ఇచ్చిన షాజహాన్ ఒక అద్భుతమైన ఇంజనీర్. అమెరికా దేశంలో వేలాది మంది పనిచేసే కర్మాగార నిర్మాణానికి ఇండియా అనే అక్షరాలను నమూనాగా ఇచ్చిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక అద్భుతమైన ఇంజనీర్. గోదావరి, కృష్ణా నదులపై ఆనకట్టలు నిర్మించి బంజరు భూములు బంగారు భూములుగా మార్చిన సర్ ఆర్థర్ కాటన్ ద్వారా ఒక అద్భుతమైన ఇంజనీర్. ఇండ్లు ఎలా నిర్మించాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి అని పుట్టలు నిర్మించిన చీమలు ఒక అద్భుతమైన ఇంజనీర్లు సార్. అందుకే కాగితాన్ని కలప నుంచి కాగితాన్ని వేరు చేశారు, కంప్యూటర్లకు రూపం ఇచ్చారు, విమానాల విహంగాలుగా మార్చారు. అటు అంటే వైద్య రంగానికి కానీ ప్రతి రంగానికి సార్ టెక్నాలజీ అనేది ఏం లేదు కదా సార్. కాబట్టి అంత గొప్పది సార్ ఇంజనీరింగ్ విద్య. కాబట్టి ప్రతి ఒక్క నేను చెప్తుంటే ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్ళినప్పుడు, బాబు 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ అంటే 4 సంవత్సరాలు అంటే 4 ఏళ్ళు. మీరు ఈ 4 ఏళ్ళు గురువుల మాట గౌరవించి అమ్మ నాన్నల మాట మీద నమ్మకం పెట్టి మీరు 4 ఏళ్ళు కష్టపడి మంచి ప్రతిభావంతులైనటువంటి ఇంజనీరింగ్ పట్టా సాధిస్తే ఈ 4 ఏళ్ళు ఈజీగా నోట్లోకి పోతాయి సార్. 4 ఏళ్ళు అన్నీ వాళ్ళకి తెలిసిందే కదా సార్. నేను చెప్తాను, అందుకే నేను చెప్తాను. మీరు ఇప్పుడు బ్యాక్లాగ్స్ అని కొందరు అంటారు, రకరకాలు. ఎందుకంటే నీ పన్ను సక్రమంగా చెయ్యి. 1 సంవత్సరం 12 నెలలు 52 వారాలు 365 రోజులు 8760 గంటలు 5,26,500 నిమిషాలు 3,15,30,000 సెకండ్లు ఈక్వల్ టు 1 ఇయర్ సార్. నువ్వు రాసేదంతా 6 పేపర్లు ఇంటూ 3 గంటలు 18 అవర్స్. బ్యాక్లాగ్స్. దాంతో ఒక బంగారు తల్లి సార్, ఒక అబ్బాయి ఒక బిడ్డ రేపు పొద్దున్న ఎగ్జామ్ రాసి స్టేట్ ర్యాంక్ కొట్టాలంట సార్. పాత రోజుల్లో అప్పుడు లైట్లు లేవు కదా సార్. తను వీధి దీపాల కింద చదివిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఇంట్లో దీపం వెళ్తూ చదువుతూ ఉంటే తెల్లవారి వరకు చదవాలి, తానే స్టేట్ టాపర్ కావాలి అనే ఒక బలమైన లక్ష్యంతో చదివినాడంట ఒక అబ్బాయి. కానీ దురదృష్టం ఏమంటే సార్, మిడ్ నైట్లో దీపంలో నూనె అయిపోయింది సార్. తెగ బాధపడతాడు ఆ బిడ్డ. సరే ఎలాగైనా సరే చదవాలనుకుంటాడు, కానీ మేలుకొని ఉంటాడు సార్. మేలుకొని ఉంటే అలిసి నిద్రపోతాడు. అప్పుడు సరస్వతీదేవి తట్టి లేపిందంటే, నాన్న అమ్మ ఎవరు మేడం మీరంటే, నన్ను సరస్వతీదేవి అంటారు నాన్న, నువ్వు బాగా కష్టపడ్డావు, బాగా చదివావు, నీకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తాను తీసుకో అని చెప్పి అడిగితే, అమ్మ నీకు నమస్కారం, నువ్వు ఫ్రీగా ఇచ్చే ర్యాంక్ నాకు అక్కర్లే, నా దీపంలో నూనె అయిపోకుండా చూడమ్మా ర్యాంక్ కొట్టే దమ్ము నాకుందని అంటే సార్ ఆ బిడ్డ. అంతే కదా సార్. నేను అదే చెప్తుంటాను సార్, సన్ పవర్ ఈజ్ డే టైమ్, మూన్ పవర్ ఈజ్ నైట్ టైమ్, మనీ పవర్ సమ్ టైమ్, పొలిటికల్ పవర్ సమ్ టైమ్, బట్ స్టూడెంట్ పవర్ ఎనీ టైమ్. సర్వే హౌ మెనీ డేస్ 500 pages బుక్ కెన్ బి రీడ్. 500 పేజీల పుస్తకాన్ని ఎవరు ఎన్ని రోజుల్లో చదువుతారంటే, ఏ రైటర్ విత్ ఇన్ 2 weeks, ఏ డాక్టర్ విత్ ఇన్ 3 weeks, ఏ లాయర్ విత్ ఇన్ 6 weeks, బట్ ఏ స్టూడెంట్ విత్ ఇన్ 1 night బిఫోర్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ ద స్టూడెంట్ పవర్. పేజీలు కాదు సార్, కేజీలు చదివేస్తారనమాట. ఇవన్నీ వాళ్ళు ఉత్సాహపరిచేదని చెప్తుంటాం. ఎవరో నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏమైనా చేయొచ్చు కదా, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. ఆ ఇంట్రెస్ట్ ఉన్న క్రమంలో వాళ్ళు ఏమన్నా అద్భుతాలు చేస్తారు సార్. ఇది మనం ప్రపంచానికి ఇవ్వగలిగినటువంటి మంచి సందేశం సార్. అదే విషయంలో తీసుకుంటే సార్, ముఖ్యంగా చెప్పాలంటే సార్, ఇఫ్ యు డోంట్ మేము చెప్తుంటాం ఏమనంటే, యు బిల్డ్ 3 factories ఇన్ యువర్ లైఫ్. ఐస్ ఫ్యాక్టరీ ఇన్ యువర్ బ్రెయిన్, sugar factory in your tongue, love factory in your heart, then your life will be satisfactory.